తినే నోరు తిరిగే కాలు అరిచే మురిగే ఇది మానరు అన్న సామెతగా ఇక్కడ ఎక్కడా కూడా డ్రాప్ కావట్లేదు. 3 నెలలైతే చెట్లు మొదలు పెట్టి నిన్ననే నిద్రలేశారు ఒక ఆయన. అంటే పక్కింటి కోడి కూచిందాక మన ఇంట్లో కోడికి మెలకు రాదన్నట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తెగ చింపేసుకున్నారని నిన్ననే నిద్రలేశారు ఆయన. చెట్ల మీద మాట్లాడుతున్నారు. పొంగూరు నారాయణ గారు మా మున్సిపాలిటీలో ఉండే డబ్బులంతా దోచిపెట్టేస్తున్నారు కార్యకర్తలకు అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని, నేను కొన్ని ఆయనకు కౌంటర్ చెప్పాలనుకుంటున్నా. చెట్ల మీద జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకున్న డబ్బులు ఎవరివి అని అడుగుతున్నా. సమాధుల మీద పేర్లు రాసుకున్న డబ్బులు ఎవరిది అని అడుగుతున్నా. టిట్కో ఇళ్ల మీద వైసీపీ రంగులు వేసుకున్న డబ్బులు ఎవరిది అని అడుగుతున్నా. నేను జగనన్న కాలనే ఇచ్చింది ఎవరైనా పాపం జాపర్ కట్ట కాలువ వాళ్ళక పినాకిని పార్కు పొల్ల కట్ట మీద ఉండే పేదలకు ఇచ్చారా వర్క్ అని అడుగుతున్నా. అవన్నీ మీ కార్యకర్తలకి దోచిపెట్టలేదా? జగనన్న కాలనీ పేరుతో జగమంతా మింగేశారు, ఎక్కడ పట్టినా మింగేశారు. ఇవన్నీ గాని మర్చిపోతే ఎట్లాగా, మీకు గుర్తు రాకపోతే ఎట్లా, అప్పుడు మీరు లేరా ఎట్లా అని అడుగుతున్నా. నేను మీకు లెక్కలు వీక్ అనుకుంటా. మీరు ఈ మధ్య లెక్కలు నేర్చుకున్నారు. పొంగూరు నారాయణ గారు ఎప్పుడో లెక్కలు నేర్చుకున్నారు. ప్రజలకు ఎంత నష్టం అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్ని లెక్కలు వేసే చెట్లు వేస్తే ఆ స్మార్ట్ సిటీ నెల్లూరులో పార్కులతో పాటు ఎండ్ రోడ్లతో పాటు అందమైన స్కూళ్ళతో పాటు అలాగే అందమైన చెట్లు ఉంటే చాలా మంచిది అని చెప్పేసే ఉద్దేశంతో చెట్ల కార్యక్రమం తీసుకొచ్చారు. మీరు చెట్టుకు 10,000 కేటాయించారని అంటున్నారు. మీరు లెక్కలు చూసుకోండి. ఏదో ఒకటి మాట్లాడాలనేసి రాత్రి పాపం నిద్రపోయే ముందు చదువుకొనేసి పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేస్తే కాదు. 3,918 రూపాయలు చెట్టుకు కేటాయిస్తే అక్కడ జిఎస్టీ బాను 3,700 చెట్టు వేసిన వాళ్ళకి వస్తుంది. తర్వాత కాంట్రాక్టర్ దగ్గర నుంచి జిఎస్టీ 3,700 లెస్ గాను ఇంకా కొంత తగ్గుద్ది. ఒక చెట్టు వేయాలంటే ఒక 10 సార్లు లేబర్ వర్క్ చేయాలి, ఒక డిజైన్ కటింగ్ చేయాలి, కొలతలు వేయాలి, సార్ కటింగ్ చేయాలి, తర్వాత పగలగొట్టాలి జేసీపీతో, తర్వాత లేబర్ తీయాలి, మరలా ఆగరు వేయాలి, మళ్ళీ లేబర్ తీయాలి, మళ్ళీ గుంటలు ఆడాలి, మళ్ళా చెట్లు వేసే వాళ్ళు వేయాలి, మళ్ళీ ట్రీ గార్డ్ వేయాలి, చెట్టు పెట్టాలి, మట్టి పోయాలి, ఎరువు పోయాలి. ఎన్ని పనులున్నాయి. మీరిచ్చే డబ్బులకి లేబర్ కి ఎంత అవుతుందో ఇప్పుడు లెక్కలు నేర్చుకొని లెక్కలు చెప్పాలి అని లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ గారిని నేను అడుగుతా ఉన్నా.